కేటీఆర్ నీ సొల్లు వాగుడు కట్టిపెట్టు. తెలంగాణ రాష్ట్రానికి శనిలా మీరు మీ తండ్రే గుదిబండగా మారిన పరిస్థితి ప్రజలు గమనించిన వేళ పసిపాప లాంటి తెలంగాణ రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేసినటువంటి మీరా మాట్లాడేది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళతో తిరిగింది మీరు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ దగ్గర కాళ్ళ వేళ్ళ పడి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామన్నటువంటి మీరు అధికారం కోసం తెలంగాణను సర్వనాశనం చేసి అప్పుల రాష్ట్రంగా మార్చినటువంటి మీరా మాట్లాడదని ఇప్పుడు మళ్ళీ బనకచర్లను అడ్డు పెట్టుకొని తెలంగాణ సెంటిమెంట్ను తెర మీదికి తీసుకురావాలని చేసి చెప్పేటువంటి మీ కుటిల ప్రయత్నాన్ని తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా గమనిస్తున్న వేళ తెలంగాణ పదాన్నే మీ బీఆర్ఎస్ పార్టీగా మారిన రోజు తీసివేసి రాజే టీఆర్ఎస్ను బీఆర్ఎస్ తెలంగాణ పదాన్ని మీ పార్టీ నుంచి తీసివేసిన రోజే తెలంగాణ ప్రాంత ప్రజల పేగుబంధం తెంచుకున్నటువంటి మీరు ఈ రోజా మీరు రైతులు చెప్పేది. ముందుగా సీఎం రమేష్ ఎంపీ అడిగిన ప్రశ్నలు సమానం చెప్పు అంటున్నాం. మీ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని మధ్యవర్తిత్వాన్ని నిర్వహించమని చెప్తూ ఈడీ సిబిఐ కేసులు మా చెల్లి కవిత పైన ఉండకుండా చూడమని రాయబారాలు నడిపింది మీరు అని స్వయంగా సీఎం రమేష్ మాట్లాడుతున్నాడే ఎంపీ గారు. దానికి సూటిగా ముందు సమాధానం చెప్పు. మాట్లాడితే కోవట్లని చెప్పని మమ్మల్ని అంటున్నవే, ఇప్పుడు కోవట్లు ఎవరో అంటున్నాం. తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పి ముందు అంటున్నాం. మీ కుటుంబం కోసం తెలంగాణను అప్పడంగా దోచుకున్నటువంటి మీరు ఈరోజు మీ కుటుంబానికి సంబంధించినటువంటి మీ సోదరి మీ చెల్లెలను కాపాడుకోవడానికి కాళ్ళ వేళ్ళ పడి రాయబారం ఆడి బీజేపీలో కలుద్దామని చెప్పండి మీరంటే సీఎం రమేష్ గారి మాటల్లో కరప్షన్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మోస్ట్ కరప్టెడ్ అయిపోయింది. ఆ బీఆర్ఎస్ పని అయిపోయింది, ఆ పార్టీతో మనకు సంబంధం లేదు, నువ్వు వదులుకోమని చెప్పినటువంటి మాటకి ఈరోజు సీఎం రమేష్ గారి మాటలు వస్తుంటే రిత్విక్ కంపెనీకి సంబంధించిన కాంట్రాక్ట్ ఏదో 1660 కోట్లకు సంబంధించి నాకు సంబంధం లేదని చెప్పని ఓవైపు సీఎం రమేష్ అంటుంటే పదే ఈరోజు మీరు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించేటువంటి సందర్భంలో ఈ అంశాన్ని తీసుకురావడం ఎంతవరకు సబబనేటువంటి మాటలు. ఈరోజు సీఎం రమేష్ గారు బీజేపీలో విలీనం కావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని మీరు కాళ్ళ వేళ్ళ రాయబారం పడిన మాట ఏదైతే ఉందో అది మీ సోదరి కవిత ఇంతకుముందే చెప్పింది. నా కోసం బీజేపీలో విలీనం కావడానికి ఒప్పందం కూర్చుకునే క్రమంలో నేను దాన్ని వ్యతిరేకించినాను. ఇప్పటికీ మీ సోదరి కవిత చేసిన ఈ ఆరోపణ సమానం చెప్పలు ఈరోజు సీఎం కేసీఆర్ గారు హోదాలో ఉన్నప్పుడు జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి మోస్ట్ కరప్టెడ్ అని చెప్పి బీజేపీ అంటుందని చెప్పని సీఎం రమేష్ గారు ఈరోజు మాట్లాడిన దానికి ఏ సమానం చెప్తో ప్రజలకు ఈరోజు సమానం చెప్పాలని చెప్పని కోరుతున్నాం. ఈరోజు వైపు ఆయన అంటున్నాడు కులాల ఆధారంగా మీరు తిట్టినట్టుగా పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు ఇష్టానుసారంగా తిట్టినట్టుగా కమ్మ వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని మేము రెడ్డిలో పరిగణిస్తే రెడ్డిలు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చినాక పోతుందని చెప్పని ఈరోజు కులాల వారిగా కూడా తిట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి మీరా ఈరోజు మాకు నీతులు చెప్పేదని చెప్పంటున్నాం. ఇందిరమ్మ రాజ్యం ప్రజల కోసం ఈరోజు మార్పును కోరిన తర్వాత ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రతినిత్యం రేవంత్ రెడ్డి గారిని ప్రతినిత్యం తిట్టడం మానుకోమని అసలు కోవట్లు మీరై ఈరోజు ఇంకొకరిని విమర్శించేటువంటి సందర్భం ఈరోజు దొరికిపోయినటువంటి మీరు దొరికిపోయిన వైనం సీఎం రమేష్ గారి మాటలకు కవిత గారి మాటలకు ఈరోజు బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసడానికి కోసం మీరు దిగివచ్చిన వేళ నేను ఇంతకుముందు సోనియా గాంధీ గారి కాళ్ళ దగ్గర కూడా పడి మొక్కి మా పార్టీని విలీనం చేస్తామని చెప్పి మోసం చేసినటువంటి మీ వైనం కూడా ఒకసారి గుర్తు చేసేటువంటి సందర్భాన్ని చెప్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేటీఆర్ గారి ఆలోచన విధానాన్ని గమనించమని కోరుతున్నాం. ఎప్పటికైనా మీ ఈ తిట్ల పురాణాన్ని బంద్ చేసి
ఈ వీటికి సమానం చెప్పు, లేదా మీ గెస్ట్ హౌస్లో ఉండే ప్రయత్నం చేయి తప్ప ఈ విధంగా పదే 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 మమ్మల్ని విమర్శించడం మానుకోవాల్సింది కోరుతా ఉన్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.